Hi friends, welcome back to my channel. Bro, last month Bangalore లో 500 above persons యూపీఐ ఫ్రాడ్ నుంచి అమౌంట్ పోగొట్టుకున్నారు. నెక్స్ట్ నువ్వు కూడా టార్గెట్ కావచ్చు. ఈ వీడియోలో 4 టైప్ ఆఫ్ యూపీఐ ఫ్రాడ్స్ కామన్గా జరుగుతున్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, లేకపోతే మీరు కూడా అమౌంట్ లాస్ అయిపోతారు. ఫస్ట్ వన్, ఫేక్ మెసేజ్. వాట్సాప్లో కేవైసీ అని లింక్ పంపిస్తారు. అది లింక్ ఓపెన్ చేసి పిన్ అడుగుతారు. ఆ పిన్ అప్డేట్ చేస్తే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. కాబట్టి బ్యాంక్ ఎప్పుడైనా సరే మీకు లింక్ పంపించదు. మీరు ఎప్పుడైనా మీ పర్సనల్ ఫోన్పే ఆర్ గూగుల్ పే అకౌంట్లోనే ఏది కావాలని కూడా యూజ్ చేసుకోవాలి. ఏ వాట్సాప్ లింక్ ఓపెన్ చేయొద్దు, ఇది మీకే డేంజర్. సెకండ్ వన్, బ్యాంక్ నుంచి కాల్. హలో సార్, నేను ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ అకౌంట్ బ్లాక్ అయిపోయింది, మీరు ఓటీపీ చెప్పండి అని అడుగుతారు. మీరు ఎప్పుడైనా సరే ఓటీపీ చెప్పారంటే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా వాళ్ళు ఫ్రాడ్ చేసేస్తారు. కాబట్టి బ్యాంక్ ఫోన్ చేసి ఎప్పుడైనా సరే మీకు ఓటీపీ అడగదు, గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియట్గా కాల్ కట్ చేయి, మీ బ్యాంకు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా చెప్పేసి. థర్డ్ వన్, క్యూఆర్ స్కాన్. బ్రో, నీకు 500 రూపీస్ అమౌంట్ వస్తుంది, ఈ క్యూఆర్ స్కాన్ చెయ్యి అని వాళ్ళు ఒక స్కానర్ పంపిస్తారు. అది నువ్వు స్కాన్ చేస్తే నీ అమౌంట్ పోతుంది. మనము రిసీవ్ చేసుకోవడానికి మనం ఎందుకు స్కాన్ చేయాలి? మనం ఎవరికైనా పంపించాలి అమౌంట్ అంటే మనం స్కాన్ చేయాలి కదా. ఒకసారి థింక్ చేయండి, ఏది కూడా క్యూఆర్ స్కాన్ ఓపెన్ చేసి అమౌంట్ పే చేయొద్దు, ఓకేనా? ఏదైనా ఒకటి యాప్ మీకు షేర్ చేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేయి, నేను మీకు హెల్ప్ చేస్తా అని ఒక ఫేక్ యాప్ నీకు షేర్ చేస్తారు. ఆ యాప్ నువ్వు ఇన్స్టాల్ చేస్తే నీ ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోతుంది. నువ్వు ఏది బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినా, ఏ అకౌంట్కి నువ్వు అమౌంట్ పంపించినా, రిసీవ్ చేసుకున్నా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు నేను కంట్రోల్ చేసుకొని వాళ్ళు నీ అమౌంట్ అంతా కూడా ఖాళీ చేసేస్తారు. అది నీకే ప్రాబ్లం. కాబట్టి ఏది కూడా లింక్ పంపిస్తే మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొద్దు. సో మనం ఇప్పుడు 5 గోల్డెన్ రూల్స్ మెయింటైన్ చేయాలి. ఏంటంటే, మీరు ఓటీపీ, మీ సివివి ఏది కూడా ఎవరికి కూడా చెప్పొద్దు. ఎప్పుడైనా సరే క్యూఆర్ స్కాన్ చేయమని అడిగితే చేయకూడదు. తర్వాత ఏదైనా సరే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి యాప్ పంపించి ఇన్స్టాల్ చేయంటే చేయకూడదు. ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తే మనం కంట్రోల్లో ఉంటాం. ఏదైనా నీకు డౌట్ వస్తే ఇమీడియట్గా సైబర్ గవర్నమెంట్కి కాల్ చేసి కంప్లైంట్ చేయి, ఓకే? జాగ్రత్తగా ఉంటే 100% సేఫ్. ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి అందరికీ షేర్ చేయండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నా కామెంట్లో షేర్ చేయండి, చూద్దాం. అలాగే మీకు ఇలాంటివి ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి ఆ బెల్ ఐకాన్ పైన కొట్టి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఫేక్ ఎలా జరుగుతుందని తెలుసుకున్నాం. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్లో, ఓకే? మన లైఫ్లో ఇలాంటి ఫేక్ డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరు కూడా ఫేక్ కాల్స్, ఫేక్ యాప్స్, ఫేక్ లింక్స్ యూజ్ చేయకుండా ఉండేలా మనం చూసుకోవాలి. మనం అందరినీ కాపాడాలి ఫ్రెండ్స్. సో లర్న్ అండ్ గ్రో. కమ్ ఆన్ ఫ్రెండ్స్, బాయ్.